వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. మంచిర్యాల జిల్లా రాజకీయం ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమైపోతుంది. నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న లీడర్లు ఒక్కసారిగా ప్రెస్ మీట్లతో ఊగిపోతున్నారు. దానికి కారణం కేంద్ర కేబినెట్ ఆమోదించిన 5,200 కోట్ల రూపాయల నేషనల్ హైవే ప్రాజెక్ట్. మంచిర్యాల నుంచి ఆర్మూర్ వరకు 4 లేన్ రోడ్డు మంజూరు కావడంపై ఇప్పుడు పొలిటికల్ రగడ పీక్స్ కు చేరింది. ఈ క్రెడిట్ వార్ కాస్త ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది. అసలు ఈ పొలిటికల్ ఫైట్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మంచిర్యాల జిల్లా రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా గాల్లో లేచిన సెగలా మారిపోయింది. నిన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న లీడర్లు ఒక్కసారిగా ప్రెస్ మీట్లతో విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం కేంద్ర కేబినెట్ ఆమోదించిన 5,200 కోట్ల భారీ నేషనల్ హైవే ప్రాజెక్ట్. మంచిర్యాల నుంచి ఆర్మూర్ వరకు 4 లేన్ రోడ్డు మంజూరు కావడమే ఈ రగడకు కేంద్ర బిందువుగా మారింది. మా వల్లే ఈ నిధులు వచ్చాయంటూ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నేతలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. జిల్లాను 3 వైపులా జాతీయ రహదారులతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఈ క్రెడిట్ వార్ కాస్త ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరి రసవంతంగా మారింది. ఇరు పార్టీల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయో చూడాలంటూ జిల్లా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధి అంశాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబల్లి గట్టిగా తెరపైకి తెచ్చారు. 5,200 కోట్లతో ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే 4 లేన్ రహదారి రావడం జిల్లా చరిత్రలోనే కీలక మైలురాయని ఆయన అభివర్ణించారు. నాగపూర్ హైవే, భూపాలపల్లి, విజయవాడ కారిడార్తో పాటు ఇప్పుడు వస్తున్న 3వ హైవే మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా బీజేపీ నాయకుల నిరంతర శ్రమ, ఫాలోఅప్ ఫలితంగానే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై రఘునాథ్ తీవ్రమైన విమర్శలు సంధించారు. కాంగ్రెస్ ఎంపీ అసలు పార్లమెంటుకే వెళ్లారని, జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలపడం తప్ప నితిన్ గడ్కరీని కలవలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి ప్రాజెక్టును ఎంపీ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. మంచిర్యాల ఆర్మూర్ జాతీయ రహదారి ప్రతిపాదన ఆయన ఎంపీ కాకముందే సిద్ధమైందని గుర్తు చేశారు. కేంద్రం కష్టపడి తెచ్చిన పనిని మంది బిడ్డను ముద్దాడి నా బిడ్డ అన్నట్టుగా ఎంపీ చెప్పుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. రఘునాథ్ చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంతే ఘాటుగా రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 10 ఏళ్ల కాలంలో పెద్దపల్లి పార్లమెంటుకు, మంచిర్యాలకు బీజేపీ చేసిందేంటో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. తాము కష్టపడి అధికారులను ఫాలోఅప్ చేసి నిధులు తెస్తే బీజేపీ లీడర్లు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. తిన్నది అరగక సోషల్ మీడియాలో డమ్మీ డైలాగులు కొడుతున్నారంటూ బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఆ ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ఇలా అసహనంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చేతగాని దద్దమ్మల్లా ఇంట్లో కూర్చోకుండా దమ్ముంటే ఒక్క ఎలక్షన్ గెలిచి ప్రాజెక్ట్ తెచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. అటెన్షన్ కోసమే బీజేపీ లీడర్లు పిచ్చి కేకలు వేస్తున్నారని, ఇలాంటి సొల్లు కబుర్లు ఆపాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ వంశీకృష్ణ వాడిన అనుచిత పదజాలంపై బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. ఎంపీ ఫోటోను చేతబూని అసలు ఈయన్న ఎప్పుడైనా మంచిర్యాలలో చూశారా అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నుగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి, వందే భారత్ రైలు హాల్టింగ్ వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. కేంద్రం ఇస్తున్న 1,000 కోట్ల నిధులను తన వ్యక్తిగత కృషిగా చెప్పుకోవడం ఎంపీకి తగదని హితవు పలికారు. ఎంపీగా గెలిచిన వంశీకృష్ణకు కనీసం తన తాత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకునే దమ్ము లేదంటూ ఎద్దేవా చేశారు. నేషనల్ హైవే 63 అనేది తాతల కాలం నాటిదని, మోదీ ప్రభుత్వమే దీనిని గొప్ప కానుకగా ఇచ్చిందని స్పష్టం చేశారు. తోళ్లవాగుల బ్రిడ్జి మీద తట్టేడు మట్టి పోయని ఎంపీ ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి భాష వాడటంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
మంచిర్యాల అభివృద్ధి అంశం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒక ప్రతిష్టాత్మక పోరుగా రూపాంతరం చెందింది. ఒకవైపు అంతా కేంద్రమే ఇచ్చిందంటున్న బీజేపీ, మరోవైపు తమ ఫాలోఅప్ వల్లే సాధ్యమైందంటున్న కాంగ్రెస్ ఎంపీ, ఈ ఇద్దరి క్రెడిట్ పాలిటిక్స్ వల్ల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. నిధుల మంజూరు వెనుక ఉన్న అసలు శ్రమ ఎవరిదనేది చర్చ ఇప్పుడు కూడళ్లలో జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో పనులు జరగడం కంటే వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికే ఇతర పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు ప్రజాస్వామ్య విలువలను సైతం ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఈ క్రెడిట్ వార్ ఎక్కడ ఆగుతుందనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద మిస్టరీగా మారింది. ప్రాజెక్టులు తెచ్చింది కేంద్ర ప్రభుత్వమా లేక స్థానిక ప్రజా ప్రతినిధుల ఫాలోఅప్ ఫలితమా అనేది తేలాల్సి ఉంది. అభివృద్ధి కంటే క్రెడిట్ రాజకీయాలే ఎక్కువ అవుతున్నాయనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల మాటల యుద్ధాన్ని మంచిర్యాల జిల్లా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. నాయకులు ప్రెస్ మీట్లలో కొట్టుకోవడం కంటే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగాలని జనం కోరుకుంటున్నారు. రోడ్ల విస్తరణ పూర్తయి రవాణా సౌకర్యాలు మెరుగైనప్పుడే ఈ నిధులకు అసలైన సార్థకత చేకూరుతుంది. హైవేల అభివృద్ధి ద్వారా జిల్లా ఆర్థికంగా ఎదగాలన్నదే ఇక్కడి సామాన్య ప్రజల ఏకైక ఆకాంక్ష. కానీ లీడర్లు మాత్రం పనుల కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ ఫైట్ భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలనే ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ క్రెడిట్ పాలిటిక్స్ ఏ పార్టీ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నాటికి ఈ హైవే రాజకీయం ఏ స్థాయికి చేరుతుందోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మంచిర్యాల చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ హీట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ హీట్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.